అప్పచెప్పారు. ఇది కూడా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ చదివి వినిపిస్తా. నెక్స్ట్ పేజ్ తీసుకో బాబు. రైట్, ఇందులో మీరు చూడండి, ఇది మినిట్స్. దీని మీద సంతకం రేవంత్ రెడ్డి పెట్టిండని కూడా అనొచ్చు. నేను కూడా ఆయన లెక్క మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండు, రేవంత్ రెడ్డి అప్పచెప్పిండే నేను కూడా అనొచ్చు. కానీ నాకు విజ్ఞత ఉంది అనను. కాకపోతే ఇరిగేషన్ సెక్రటరీ పెట్టిండు, వాళ్ళ సెక్రటరీ మన ఈఎన్సీ వాళ్ళ ఈఎన్సీ సంతకాలు పెట్టిండు. ఏమన్నారు ఇలా అంటే, both the states and KRMB will discuss and finalize the protocols for handing over of the Nagarjuna Sagar Dam, Srisailam Dam and all the 15 prioritized components outlets to KRMB and come out with a concrete action plan in this regard within 7 days. ఈ ప్రాజెక్టులు అప్పచెప్పే పద్ధతి విధి విధానాలను 7 రోజుల్లో ఫైనల్ చేస్తాము. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, both the states will hand over 15 prioritized components outlets of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. 15 prioritized components outlets of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. వారం రోజుల్లో విధి విధానాలు ఫైనల్ చేస్తాం, నెల రోజుల లోపల ప్రాజెక్టులు అప్పచెప్తాం. అండ్ ఇంకా కింద థర్డ్, CRPF will keep a strict vigil on the dam site and will allow the engineers, officials from both Telangana and Andhra Pradesh to enter premises of Nagarjuna Sagar Dam only after permission of KRMB. మన ఇంజనీర్ కూడా పైకి పోవాలంటే CRPF వాళ్ళు రానియరు, పర్మిషన్ KRMB ఇస్తేనే మన ఇంజనీర్ పైకి పోవచ్చు. అప్పటిదాకా నాగార్జున సాగర్ డ్యామ్ మన ఆధీనంలో ఉంది. వీళ్ళు పోయి ఏం చేసిండ్రు, 17th January 2024 నాడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టులను KRMBకి అప్పచెప్పకుండా ట్రిబ్యునల్ అవార్డు తేలే వరకు ఇవ్వమని మేము ఆపెడితే వీళ్ళు అప్పచెప్పొచ్చిండ్రు. అప్పుడు మీకు తెలిసి ఏం జరిగిందో, కేసీఆర్ గర్జించిండు, నల్లగొండలో సభ పెట్టి, బిడ్డ ఎట్లా అప్పచెప్తావు, 10 ఏళ్ళు నేను కాపాడినాం, నువ్వు ఎట్లా ప్రాజెక్టులు అప్పచెప్తావు అని కేసీఆర్ నల్లగొండలో సభ పెట్టి గర్జిస్తే, ఆ రోజు అయ్యయ్యో లే తప్పు మేము ఏదో తెలియక ఇచ్చినాం, ఇది తప్పు, ఇది మేము ఒప్పుకోలే అని చేతులు గాలింక ఆకులు పట్టుకుంటూ పిసుకున్నారు. అసెంబ్లీ పెట్టేప్పుడు తీర్మానం రాసింది, లేలే మేము అప్పచెప్పం, ఇది తప్పు, మేము చెప్పింది ఈ మీటింగ్లో మేము ఒప్పుకోలేదు అని చెప్పి యాక్చువల్గా ఒప్పుకున్నారు. బయటకు వచ్చి మీడియాలో టీవీలో మాట్లాడినరు, పేపర్ మీద వచ్చింది, టీవీలో వచ్చింది. బీఆర్ఎస్ కేసీఆర్ గారు బయటకు వచ్చి ఉద్యమం చేస్తే అప్పుడు మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసి మేము ఇయ్యం అదంతా తుపాలని వాపసు తీసుకున్నారు. ఇది వీళ్ళ కథ. ఇక ఇది చూస్తే గిట్లా ఏది ప్రాజెక్టుల అప్పగింత KRMB విషయంలో. ఇక SLBC ప్రాజెక్టు కుప్పగులింది. ఇక్కడ నాకు ఒకటి అర్థం కాదు, ఈ కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి మధ్య ఇంత బలమైన ఫెవికాల్ బంధానికి ఏందో నాకైతే అర్థం కాదు. బడే ఫెవికాల్ బంధం, ఇద్దరికి లవ్, ఒకరంటే ఒకరికి ప్రేమ. ఏం లవ్వో, ఆ లవ్ ఏందో, అంత ప్రేమ ఏందో, ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తుంటారు. నా బాధ ఏంటంటే మీ లవ్ ఎంత ఉండే నాదేం పోయింది, కానీ రాష్ట్రం నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కదా. ఏమైంది, ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టులో 100 భాగాలు, అందులో ఒక భాగం మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో ఉన్న 85 పియర్స్, 85 పియర్స్లో ఒక పియర్ గొంగితే కిషన్ రెడ్డి NDSAకి ఉత్తరం రాసిండు, అరే మీరు జల్దీ రాండి మొత్తం కూలిపోయింది, జర చూడుండ్రి అన్నాడు. 100 భాగాల్లో మేడిగడ్డ ఒక భాగం, మేడిగడ్డలో ఉన్న 85 పిల్లర్లలో ఒక పిల్లర్ గొంగితే కిషన్ రెడ్డి ఢిల్లీకి NDSAకి ఉత్తరం రాసి 2 రోజులు పిలిపించిండు. మరి మొత్తం SLBC కుప్పకూలింది కదా. మొత్తం ప్రాజెక్టు భవిష్యత్తే 5,000 కోట్లు ఖర్చు పెట్టిన SLBC భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది. ఆ టీబీమ్ బయటకెళ్ళది, ముంగడికి పోదు, 6 చచ్చిపోయినరు, బతుకులు ఆగమైనాయి, శవాలు కూడా బయటకు రాలేదు. మరి దీని మీద కిషన్ రెడ్డి గారు NDSAకి ఎందుకో ఉత్తరం రాయడు, NDSA ఎందుకో రాదు. ఒక పిల్లర్ గుంగితే 300 వచ్చిండ్రు, కిషన్ రెడ్డి ఉత్తరం రాస్తాడు, 300 వస్తుంది బీజేపీ వాళ్ళు. మరి SLBC కుప్పకూలితే 5,000 కోట్ల ఖర్చు పెట్టిన ప్రాజెక్టు ఆగమైపోతే ఎందుకు NDSA రాదు, ఎందుకు కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాయడు? ఈ బీజేపీకి రేవంత్ రెడ్డికి ఉన్న ఈ ఫెవికాల్ బంధమేంది, ఈ కిషన్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి మధ్యలో ఉన్న ఈ లవ్ ఏంది? ఇది బయటకు సమాధానం చెప్పాలి కదా. NDSA ఆనాడు వస్తుంది, ఓకే, ఎందుకు వచ్చిందని అంటలేను, మరి ఇవాళ ఎందుకు రాదు? ఆనాడు కుంగింది ఒక పిల్లర్, ఇవాళ కూలింది మొత్తం ప్రాజెక్టు, దీనికి ఎందుకు రారు? ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పెదవాగ్ కూలిపోయింది, కొట్టుకపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది,
జూరాల గేట్లు క్లాంప్స్ పడిపోయి 2 గేట్లు పడిపోయినాయి మేము మెయింటెనెన్స్ చేయక. ఇలా